సార్ ఒకటి సిగ్గు శరం మానం మర్యాద అని ఏమైనా ఏడిస్తే కిరసనాల బంకులు పెట్టుకున్నవాడికి వార్తలు రాసుకునే దౌర్భాగ్య స్థితి మనలాంటి వెర్రివేదలను కలెక్ట్ చేస్తే వచ్చే దౌర్భాగ్యం ఎలాగే ఉంటుంది సార్. 1983 ముందు అంటే వీళ్ళ పార్టీ తెలుగుదేశం పార్టీ మహానుభావుడు రామారావు గారు స్టార్ట్ చేయక మునిపే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8 మెడికల్ కాలేజీలు ఉండేవి. 83 నుంచి వీళ్ళు పరిపాలించిన 15 సంవత్సరాల ట్రాక్ రికార్డులో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు అనే మహానుభావుడు వచ్చినప్పుడే 3 మెడికల్ కాలేజీలకి నాంది పలికింది. ఇంక్లూడింగ్ పద్మావతి మెడికల్ కాలేజీ ఉంచండి, అది 2014కే అంటే వీళ్ళు 2014లో ఓపెనింగ్ చేశారులేండి వీళ్ళు. కానీ అది దాని కృషి అంతా కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసయ్య గారు, రాజశేఖర రెడ్డి గారు ఆధ్వర్యంలో ముందుకెళ్ళింది. అవును. సో ఓవరాల్గా 11 మెడికల్ కాలేజీలు ఏపీ ట్రాక్ రికార్డులో ఉన్న దగ్గర తెలుగుదేశం ప్రస్థానం శూన్యం. ఇంక్లూడింగ్ 7 మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు గారు కట్టారని టీడీపీ అఫీషియల్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. సార్ మీకు సోషల్ మీడియా గారే పెట్టించున్నారు. సరే నేను ఒకటే మాట చెప్తాను, మరి ఎవరు పెట్టారో తెలియదు. సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు అందరూ ఒకటి కిరసనాలు అమ్ముకుని, ఇంకోటి అఫీషియల్ పెట్రోల్ బంకులో చెప్పినోడు, మూడోది పౌడర్ డబ్బా వాడు, నాలుగోది ఆ పచ్చల్లోడు చెప్పిన దరిద్రమే తప్ప వాస్తవమైన సోషల్ మీడియా అంటున్నా నేను. సార్ మీకు మళ్ళీ నేను చెప్తున్నాను, 1983 ముందు 8 హాస్పిటళ్ళు, కేజీహెచ్ బిల్డింగ్ తెలుసు కదా, వైజాగ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అది బ్రిటిష్ వాళ్ళ బిల్డింగే కదా, వీళ్ళ ప్రస్థానం లేనట్టే కదా. సంబంధం లేదా? బ్రిటిష్ వాళ్ళ కాలం బిల్డింగ్ అంటే మళ్ళీ ఎక్కడుంది? మరి 27 అంటే కర్నూలు మెడికల్ కాలేజీ, కర్నూలు ప్రభుత్వ మెడికల్ కాలేజీ, తిరుపతి రిమ్స్, కడప రిమ్స్ ఎప్పుడొచ్చాయి? రాజశేఖర రెడ్డి గారి ఆయనలోనే. సార్ ఎందుకు సార్ అనవసరంగా టైం వేస్ట్?